రవి సౌండ్ కాకుండా ముందుగా నిన్న జరిగిన వెన్నుపోటు కార్యక్రమానికి మాకు సపోర్టుగా ఉండిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మొన్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కావలిలో ఉన్న మేధావులని, ప్రజా సంఘాలని, ఇతర పార్టీలని, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుని కావలి నియోజకవర్గ ప్రజలని ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే చాలా బాగుంటుంది అనుకుని అందరూ పోయారు. కాకపోతే ఈరోజు మేము దానికి వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకు కూడా ఉంది. కాకపోతే మాకంతా అంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గాగా, మా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గాగా అంత టెక్నాలజీ మా కాడ ప్రస్తుతానికి అయితే ముందు ముందు నేను చూస్తాం. నేను పెట్టేది ఆ విధంగా హై టెక్నాలజీ స్టేజ్ ఇదంతా కూడా చూస్తాము. చాలామంది కూడా ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా పోయిన వాళ్ళు ఏదో ఆయన చేసిన ఘనకార్యాలు, అభివృద్ధి కార్యాలు ఇవన్నీ కూడా కావలి ప్రజలకి ఏం చేసిందనేది చెప్తాడేమో అని పాపం ఆశగా, అదేవిధంగా ఆడపోయిన మేధావులు, ఇతర పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా అట్లీస్ట్ స్టేజ్ మీదకి మమ్మల్ని పిలిచి మా సజెషన్స్ ఏ విధంగా చేస్తే కావలికి బాగుంటుంది అనేది కూడా అట్లీస్ట్ వాళ్ళని మాట్లాడిస్తారేమో అని కొద్దిగా ఆశతో చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఇదే విధంగా నెల్లూరుగా కూడా ఒకటి పెట్టారు. అట్లీస్ట్ అందరినీ పైకి స్టేజ్ మీదకి ఆహ్వానించి వాళ్ళని మాట్లాడమని అడిగి అవన్నీ చేశారు. ఈరోజు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు ఏముంది, పవన్ కళ్యాణ్ కూడా మించిపోయే విధంగా మన కావలి ఎమ్మెల్యే స్టేజ్ మీద ఎవ్వరు లేకుండా, ఎవరు క్వశ్చన్స్ అడగకుండా ఆయన చెప్పిన శుద్ధినే ఈనాగా నేను చెప్పిందే శాసనం అన్నట్టు అభివృద్ధి అనేది పక్కన పెడితే ఇచ్చిన ఇంపార్టెంట్ ఏంటంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలు అవి ఇవి అట్టన ఏదైనా చెప్తాడేమో అని అనుకుంటే అది కూడా లేదు. ఎందుకంటే అదేం లేవు కాబట్టి గత ప్రభుత్వంలో ఏదో పనికి కాని సబ్జెక్ట్, ప్రయోజనం లేని సబ్జెక్ట్, ఒక పైలాన్ గురించి ఒక 3/4 గంట సుత్తేస్తే అక్కడ సగం మంది వెళ్ళిపోయారు. ఇదేందుకు బాబు, ఇది ఆడ బగాయించేదని. ఈరోజు కావలి నియోజకవర్గం కాదు, మన జిల్లా మొత్తం కూడా అనుకుంటా ఉన్నాం. పైలాన్ గురించి ఏ విధంగా అక్రమ కేసు అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన కేసుని మళ్ళా ఓపెన్ చేయించి కక్ష సాధింపు చర్యలో భాగంగా 12 మంది మీద కేసులు పెట్టి దానికి సంబంధించి ఒక వ్యక్తిని అప్రూవ్గా మరి మార్చుకొని ఆ వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడుకొని ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఒక అప్రూవ్గా ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి కావలి టౌన్లో పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడంటే ఎమ్మెల్యే గారి సహకారం, పోలీసుల సహకారం లేకుండా మాట్లాడేదానికి
కేసుగా ఉన్నప్పుడు అవుతుందా? దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏ విధంగా ఎమ్మెల్యే గారు డ్రామాగా ఆడుతూ ఉన్నాడు అనేది అందరికి అర్థమైపోయింది. ఓకే, అది కూడా పక్కన పెడదాం. చిత్తశుద్ధి అనేది ఉంటే గతంలో అక్కడ కాంప్లికేషన్గా ఉందనే అక్కడ ప్రెస్ క్లబ్ కట్టాలని అడిగినప్పుడు అక్కడ నేను 10 lakhs కమిట్మెంట్ అయ్యాను ఇంతకుముందు, ఏది ప్రెస్ క్లబ్ కడితే ఇద్దామని. అక్కడ కాంప్లికేషన్గా ఉంది కాబట్టి ఆ 10 lakhs కూడా నేను ఇవ్వను, కాంప్లికేటెడ్ సైట్లో కట్టేది వద్దు అని చెప్పి నేను ఆ రోజు అన్నా క్యాంటీన్ ఖాళీగా ఉంది, అది ఇప్పించండి అంటే అధికారితో మాట్లాడి ఆ రోజు ఇప్పించడం జరిగింది. అటువంటి కాంప్లికేటెడ్ సైట్లో ఎమ్మెల్యే గారు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, ఆ పైలాన్ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఏం చేయాలా? ఆయన ఎమ్మెల్యే అయినాక అందులో వారితో భాగస్వాములుగా ఉన్న బీజేపీ వారు కూడా ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి ఆ ప్రదేశంలో అదే పైలాన్ మళ్ళా నిర్మించి ఉంటే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఆయన ఒక దురుద్దేశంతో అక్కడ ఏమి కట్టాడు? కావలి అని ఒక జాతీయ జెండాని పెట్టి పైలాన్ ప్రాజెక్టుని అవమానపరుస్తూ ఆడ ఆయన కట్టడం జరిగింది. ఆనాడు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి గుర్తు కాలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆ అక్రమ కేసులు కూడా పాపం కొంతమంది ఎస్సీసీని బలవంత పెట్టి మీరు పెడితే పెట్టండి, లేదంటే వేరే వాళ్ళ చేత పెట్టిస్తాను కేసులు అని 12 మంది మీద కేసు పెట్టించటం ఎంతవరకు సబబు అని అడుగుతాను. ఎవరైతే కేసులు పెట్టారో ఆ ఇద్దరు కూడా బయట మాట్లాడుతున్నారు, మమ్మల్ని పెట్టమని బలవంతం చేశారు, ఒకవేళ పెట్టకపోతే ఇంకెవరి చేతైనా ఆ కేసుకు పెట్టిస్తాం, పెడతారా పెట్టగా మేము అని అడిగిన మీదట గత్యంతరం లేక వారు పెట్టినట్టుంది అని మాకు సమాచారం వచ్చింది. సరే, కొంతమంది బలవుతూ ఉంటారు, వాడుకుంటూ ఉంటారు. ఇది సారాంశం. సో దీనికి 3/4 గంట కావలి నియోజకవర్గంలో ఉన్న మేధావుని, ఇతర పార్టీ నాయకుని, ప్రజా సంఘాలని, అనేక సంస్థలకి సంబంధించిన అంటే వ్యాపారస్తులు కావచ్చు, వాటి సంఘాలు కావచ్చు, బంగారు వర్తకులు కావచ్చు, గుడ్డ వస్త్ర వ్యాపార వర్తకులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలా అందరినీ పిలిచి 3/4 గంట వాళ్ళు సుత్తి కొడితే పాపం కృష్ణారెడ్డి గారు ఎట్ట బగాయించేది జనాలు కావాలి నీ సుత్తిని. ఇప్పటికే నీకున్న 4 భట్రాజులు ఉన్నారు, వాళ్ళ సుత్తి వినగాక బగాయించగాక ఆ పొగడ్తో చూడగాక బయటికి చెప్పగాక జనాలు చచ్చిపోతున్నారు. నీ సుత్తి కొద్దిగా ఆపితే కావలి ప్రజలకి బాగుంటుంది, నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నేను పలాంటి చేయబోతున్నాను. ఓకే, ఒకవేళ నీ వల్ల కొత్త వర్క్స్ తెచ్చేది కాకపోతే గతంలో తెచ్చిన వర్క్స్ నేను కావచ్చు, మీ ఎమ్మెల్సీ కావాలంటే మా ఎమ్మెల్సీ కావే, ఎందుకంటే బేదా రవిచంద్ర గారు కూడా మా ఎమ్మెల్సీ, అదేవిధంగా మా రాజ్యసభ సభ్యులు బిఎమ్మ కావచ్చు, వాళ్ళు గతంలో శాంక్షన్ చేయించిన వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసి కావలి ప్రజలకి ఇవన్నీ కూడా గతంలో శాంక్షన్ అయిన వర్క్స్. అదేవిధంగా ఆనాడు రవిచంద్ర గారు కావచ్చు, బిఎంఆర్ గారు కావచ్చు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా నేను కావలి ప్రజలకి కంప్లీట్ చేసి నేను అందిస్తున్నానని ఆ సమావేశంలో చెప్పి ఉంటే కావలి ప్రజలు నిన్ను చాలా మెచ్చుకునేవారు. నువ్వు కొట్టిందే కొట్టడం పాచిపగ దాసగా అన్నట్టు చెప్పిందే చెప్పి జనాలని ఈ విధంగా
ఇదిగించడం ఎంత మాత్రం నువ్వు ఒక టీచర్ అయినంత మాత్రాన క్లాసుగా పిల్లకాయలకి చదువు చెప్పిన విధంగా ఈరోజు నువ్వు మేధావులకి, అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, డాక్టర్స్కి, అదేవిధంగా ఇతర పార్టీలకి, అక్కడికి వచ్చిన నీ అభిమానులకి, మీ నాయకుడికి మీకు ఆ విధంగా చెప్పడం ఒక నచ్చగా. అందుకే చాలామంది నీ సినిమా గ్రాఫ్ అని ఈరోజు చెప్తా ఉన్నారు. నీకున్న నలుగురు బట్టాదు మాత్రం డబ్బా కొడతా ఆహా ఓహో నువ్వే దేవుడు అన్నట్టు మాట్లాడటం, అది కూడా జనాలకి ఈ మధ్య వామిటింగ్ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రజా సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టి కావలి నియోజకవర్గానికి ఏం చేస్తారో. ఓకే, 1 సంవత్సరం అయిపోయింది హానిమూన్ పీరియడ్ అని చెప్పారు. ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం కావలికి కావలసిన పనులు మీరు ఏం చేయబోతున్నారు, ఎంతగా కంప్లీట్ చేయబోతున్నారు అనేది చెప్పాల్సిన ఆవశ్యకత మీ మీద ఉంది. దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి సోన్స్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ కలుగమ్మ బ్రిడ్జ్ ఎత్తుకుందాం. ఆనాడు బీదా మస్తానరావు శాంక్షన్ చేయించారు. మేము వద్దుగా బాబు అండర్ పాస్ చేయిస్తే బాగుంటుందని ఆ ఎంకారెడ్డి, ఆ కంప్యూటర్ ఎంకారెడ్డి, వైకుంఠపురం వాసు మేమంతా కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది వద్దని. అయినా కూడా పెడచెవిన పెట్టి ఆనాడు బిఎంఆర్ గారు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి అది బ్రిడ్జి కూడా కంప్లీట్ కావడం జరిగింది. మా హయాంలో మేము వద్దన్న కూడా ఆనాడు శాంక్షన్ అయింది కాబట్టి కవివేసి కంప్లీట్ అయింది. ఈరోజు అట్లీస్ట్ దాన్ని కంప్లీట్ చేస్తామని ఆ వైకుంఠపురం ప్రజలు కావచ్చు, లేదా ఆ పక్క పోయే గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళు కూడా గబాన్ని కంప్లీట్ చేస్తే బాగుండని. ఓకే, అది ఎట్టైనా సరే అది కంప్లీట్ చేయాలని మేము కూడా దృఢ సంకల్పంతో ఎక్కడి నుంచి అయితే దుత్తగూరు నుంచి కావలి అంటే మద్దూపూర్ దాకా హైవే శాంక్షన్ చేయించామో ఆల్మోస్ట్ కావలి దాకా అది కంప్లీట్ చేయడం జరిగింది. సురేష్ రెడ్డి గారు అనే కాంట్రాక్టర్, అతనితోనే మేము రిక్వెస్ట్ చేసి ఆ టెండర్ మరీ వేయించి దాన్ని శాంక్షన్ చేయించాం. అతను చెప్పాడు, అంటే మాకు కూడా తన కాన్ఫిడెన్స్ ఉండింది, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసద్ది అని. అతను సార్ ఎలక్షన్స్ అయిపోగానే స్టార్ట్ చేస్తామంటే ఓకే, ఎందుకంటే మనకు కావాల్సిన అభివృద్ధి ఈరోజు ముందా వెనకానే. ఆ టెండర్ను కూడా ఈరోజు క్యాన్సిల్ చేయించావు. అండర్ పాస్ ఓకే, అండర్ పాస్ చేయిస్తే చాలా మంచిది. అది దాంట్లో మీకు 100% మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు ఆ టెండర్ని కాల్ఫై చేసి అండర్ పాస్ పలానా టైం కాకపోతే నేను చేయిస్తాను అని మాట ఇవ్వగలవా? మాట ఇవ్వగలవా? ఈరోజు 4వ తారీఖు 3వ తారీఖు మీటింగ్ పెట్టావు. వచ్చే సంవత్సరం 3వ తారీఖు కాపగా నువ్వు మీరు కావ్యకృష్ణుడు గారు మీరు ఆ కలుగోగమ్మ బ్రిడ్జికి సంబంధించి అండర్ పాస్ శాంక్షన్ చేయించి టెండర్ పిలిచి అది కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని కావలి ప్రజలకి వచ్చే 3వ తారీఖు కాపగా ఏది జూన్ 3/26 కాపగా కంప్లీట్ చేస్తానని మాట ఇవ్వగలవా? నెంబర్ 1. అదేవిధంగా కావలికి సంబంధించి మద్దూరుపాడు నుంచి ముసునూరు దాకా మేము ఎండ్ టు ఎండ్ డ్రైన్ వేసి మొత్తం కాంక్రీట్ రోడ్డు వైడనింగ్కి 55 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించాను. దానికి సంబంధించి బృందావన కాలనీ నుంచి ముసునూరు దాకా అటు ఇటు రోడ్డుకి వైపుగా ఎండ్ టు ఎండ్ డ్రైన్స్ ఫుట్పాత్ 10 అడుగు ఫుట్పాత్ వేయించేసి డ్రైన్ వర్క్ కంప్లీట్ చేసి మేము దానికి సంబంధించిన రోడ్డు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్న సమయంలో మా ప్రభుత్వంలో
మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి ఫండ్స్ షార్టేజ్ అవటం వల్ల ఆ వర్క్స్ కొంచెం ఫండ్స్ రావటం ఇబ్బందికరంగా తయారైనందువల్ల దాంతోపాటు రోడ్డు వేయాలంటే కంకర కావాలి కాబట్టి ఆనాడు నీ అక్రమ క్వారీ సీజీ చేయబడటం వల్ల ఆ మెటల్ చెక్కక అది మన చీమకుర్తి నుంచి తేవాల్సినందువల్ల రేట్లు సరిపోక ఆ రేట్ని రెక్టిఫై చేసేదానికి టైం తీసుకున్నందువల్ల ఆ రోడ్డు కూడా వేయకపోయారు. ఈరోజు అధికారం వచ్చినాక మీకు ఆ రోడ్డుని కూడా క్యాన్సిల్ చేయించిన ఘనత కావ్య కృష్ణారెడ్డి గారికి. కొత్త వర్క్స్ తెచ్చే సంగతి దేవుడు, ఉన్న వర్క్స్ క్యాన్సిల్ చేయించిన ఘనత కావ్య కృష్ణారెడ్డి. అందులో ఒకటి కరుగమ్మ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా తుమ్మగంటకి సంబంధించిన 2 హైవే బ్రిడ్జెస్ దాదాపు 9 కోట్ల రూపాయలతోటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మేము అనుకుంటే ఆ 9 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్రిడ్జెస్ 2 క్యాన్సిల్ చేయించారు. అంటే ఎక్కడ ఆదాయం వస్తుందో, ఎక్కడ వాటిని సద్వినియోగం చేయాలో ఒక కాంట్రాక్టర్గా కావ్య కృష్ణారెడ్డికి మంచి అవగాహన ఉంది. ఎక్కడ ఐస్ క్రీమ్ బాగా చిక్కద్దో, ఎక్కడ ఐస్ క్రీమ్ అంతా ముందు తినేద్దాం అనేది అతనికి బాగా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా మంచి నేర్పరితనంతో బ్రహ్మాండంగా. అదేవిధంగా ఈరోజు దొత్తుగూరు నుంచి మద్దూపాడు దాకా రోడ్డు అది శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి గారు ఆ రోడ్డు అంతా కూడా కావలి దాకా మనకి కంప్లీట్ చేయడం జరిగింది మా హయాంలో. ఆ తర్వాత ఆ బ్రిడ్జి మీద వర్క్ చేసేది అందులో భాగమే, ఈయన సొంత నిధులు కాదు, ఏమీ కాదు, అందులో భాగమే ఆ సురేష్ రెడ్డి గారే ఆ బ్రిడ్జిని కొంచెం రిపేర్ చేయడం జరిగింది. అయినా కూడా మరి అవి వస్తూనే ఉంటాయి. ఆ బ్రిడ్జికి క్రంపర్ జాయింట్స్ అంటారు, అంటే బ్రిడ్జ్ స్లాబ్కి మధ్యలో గ్యాప్స్ ఇస్తారు, అవి క్రంపర్ జాయింట్స్ ఉంటాయి. అవి వైబ్రేషన్స్కి అవి ఊడిపోతూ ఉంటాయి, మరి చేసుకుంటూ ఉంటాయి, అవి కామన్. అది చేయించి ఆయన చేయిస్తే ఇదంతా కూడా నేను చేయించానని డబ్బా కొట్టుకోవటం, ఆడబోవటం, ఆ నలుగురు బట్కాలు ఇంకా వాళ్ళకి ఉంది కదా, స్కిల్ అంతా యూజ్ చేసేసి కావకపోతే టైకా గట్ట తినాలని పోగాయటం. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే రోడ్డు కావలి పట్టణంలో నుంచి, అంటే జెండా చెట్టు కాడి నుంచి మద్దూపాడికి ఆ రోడ్డు కంటిన్యూ చేయాలంటే మేము ఆ రోజు సురేష్ రెడ్డి గారితో మాట్లాడాం. ఎందుకంటే హైవే స్పెసిఫికేషన్స్ సర్టన్ లిమిట్ వరకే ఉన్నాయి, ఇంత విడుతు అని. అదే ప్రకారం ఆయన స్పెసిఫికేషన్ ప్రకారం చేస్తామంటే సురేష్ రెడ్డి గారితో మేము చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ గారితో, ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి డ్రైన్స్ ఎండ్ టు ఎండ్ అయింది, మీ లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు కాంక్రీట్ రోడ్ పెట్టండి, మిగతా గ్యాప్ మున్సిపాలిటీలో పెట్టిస్తామని మేము చెప్పామన్నమాట. ఈరోజు అవన్నీ వదిలేసి డ్రైన్స్ కాంపౌండ్ నుంచి 20 అడుగుల ముందుకి అటు ఇటు వేసేసి ఈరోజు ఆ రోడ్డుని వైండింగ్ తక్కువ చేసేసి ఫ్యూచర్ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా చేస్తూ ఉంటే కావలి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని అడుగుతాను. నేను చాలామంది మీడియా సోదరులతో కూడా మాట్లాడాను, దీని గురించి మాట్లాడండి. ఈరోజు మనం ముందు చూపు కానీ కాకపోతే మనం ఎప్పుడు కూడా 50 years ముందు ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. 50 years ముందు ఉంటే ఆయన తెలుసు, ఆయన కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్. ఆ ముందు చూపు అనేది కాకపోతే భావితగా మన పిల్లలు ఇబ్బంది పడతారు. మన కావలి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పటికీ 2 lanes ఉంటే అది కాదు. ఈరోజు మన ట్రంక్ రోడ్లో నడిచే పరిస్థితి లేదు, వెహికల్స్ వస్తూ ఉంటే. సో అటువంటిది ఉండకూడదు అని ముందు చూపుతోటి దాన్ని ఎండ్ టు ఎండ్ ఏమంటే దాన్ని కూడా పట్టించుకోకుండా నీ నిర్లక్ష్యం వల్ల కావలి నియోజకవర్గ ప్రజలు ఫ్యూచర్లో ఏ విధంగా ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఎలక్షన్స్లో ఓదగొట్టి అటు తుమ్మగపెంట రోడ్డు ఇస్తా, అదే ఇస్తా, ఇదే ఇస్తా. ఎస్,
మంచి పని చేస్తే మంచిది అని నేను మొదటి నుంచి సపోర్ట్ చేస్తాను. ఎక్కడక్కడ వారికి ఆటంకాలు కలిగించిన మాట లేదు, వాస్తవం కాదు. ఈరోజు తుమ్మగపెంట రోడ్డు అది కూడా బ్రిడ్జి దాకా డ్రైన్స్, బోత్ సైడ్స్ డ్రైన్స్ మేము శాంక్షన్ చేయించి ఆ రోడ్డుని ఎండ్ టు ఎండ్ పెద్ద రోడ్డుగా అంటే 6 lanes కావచ్చు, 8 lanes కావచ్చు ఏపిచ్చి సెంటర్ లైటింగ్ మేము ప్రపోజల్ చేస్తే ఈరోజు తూతు మంత్రంగా వితౌట్ డ్రైన్స్ వేసి కొంత దూరం కంప్లీట్ చేయడం జరిగింది. దాని మీద మరి కొంతమంది ఉన్నారు, వారు ఏ విధంగా ఆహా ఊహో అంట రాస్తుంటారో అర్థమవుతుంది. ఈరోజు మొన్న పోతే ఆ గతుకుగా కింద పడి చనిపోయారు. అది ఆ తుమ్మపెంట రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ చేసి 1వ తారీఖు జనవరి 1 ఆయన చెప్పింది డెడ్ లైన్. మీకు గుర్తుందో లేదో, ఉందా గుర్తు? మహమ్మద్ ఇనిపిగా అది చెప్పండి గట్టిగా. అంటే ఏం భయపడతా కదప్పా, అవును ఏమైతే వింటారు కదా, అంత జనాలు వింటారు కదా. కాబట్టి 1వ తారీఖు జనవరి 1కి కంప్లీట్ చేసి ఆ రోడ్డు మీద ఇక్కడి నుంచి తుమ్మగపెంట జంక్షన్కి పాదయాత్ర పెట్టి సెలబ్రేషన్ చేస్తామని చెప్పారు. ఏమైంది మీ వాగ్దానం? ఈరోజు ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ చేసే కాంట్రాక్టర్ పంకజ్ రెడ్డి. పాపం పంకజ్ రెడ్డి అంట నేను కమిషన్ ఇవ్వలేదని ఆ రోడ్డు ఆపేశాడని ఇవి కామెంట్ చేశాడు. నేను ఇప్పుడే మిమ్మల్ని అడుగుతున్నా, పంకజ్ రెడ్డికి మీకు ఎవరైనా ఉంటే ఆ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. ఆనాడు ఆ రోడ్డు ఆగిపోవడానికి ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని కమిషన్ అడిగాడా లేదా అని మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక బురద దగ్గర కార్యక్రమాలు చేయటం కరెక్ట్ కాదు కృష్ణారెడ్డి గారు అని మీకు విన్నవిస్తున్నాను. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు పంకజ్ రెడ్డి ఆ వర్క్ చేయటం లేదు. ఆ పంకజ్ రెడ్డి నేను చేయను, నాకు గిట్టుబాటు కాదు, నాకు వర్కౌట్ కాదు, నేను చేయను అని చెప్పి ఆపేసి ఉంటే వేరే కాంట్రాక్టర్ని అడిగి, ఆయన పేరు శ్రీనివాసు రెడ్డి, ఆ కాంట్రాక్టర్ ఇంటి పేరు గువ్వగా శ్రీనివాసు రెడ్డి నాతో పాటు ఏఎంఐ నాతో పాటు మద్రాసులో నాతో పాటు చదువుకున్నాడు. నాకు జూనియరు, నా రూముగానే మేమంతా కలిసి ఉన్నాము. అతనికి బతిమిగాడి ఆ కాంట్రాక్టు ఇప్పించడం జరిగింది. అతను నేను చేయలేను అన్నా కూడా నువ్వు చెయ్యాలి అని, లేదా నిన్ను ఎక్కడో ఇక్కడ కావాలి ఇంకా వర్క్స్ చేయనీయమని చెప్పి అతని చేత ఒప్పించి ఈరోజు ఆ రోడ్డు స్టార్ట్ చేయించాడు. ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఆ రోడ్డుకి సంబంధించిన బిల్స్. అతను గబో దిబో అని ఈరోజు వడ్డీగా తెచ్చి ఆ రోడ్డు చేయడం అతను బాధగా ఏ విధంగా మాకు తెలుస్తూ ఉంది. ఇదంతా ప్రతి ఒక్కటి, ఎందుకంటే కావలి జనాలకు తెలియాలి. కావలికి కాపు కాస్త ఈ మధ్య మానేసాడు ఎందుకు అంటాం. ఎందుకంటే మేము చూస్తాను మన తెలుగుదేశం గెజెట్ ఈనాడుగా కూడా వస్తున్నాయి ఈ మధ్య ఎక్కువ. ఆయన విధ్వంసాలు, ఆయన చేసే అక్రమాలు అన్నీ. ఈరోజు నేను ఆయన చేసే అవినీతి గురించి మాట్లాడదలుచుకోగా, అది ఇంకా ఎపిసోడ్ 2 ఉంటుంది, తర్వాత ఉంటుంది, అది తర్వాత మాట్లాడతాం. ఈరోజు ఓన్లీ అభివృద్ధి, మేము చేసిన విధ్వంసం ఏంది దాని మీదే మాట్లాడతాం. అవినీతి గురించి మాట్లాడంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడతాడు, ఆ సమయం చూసి మేము మాట్లాడతాం. ఓకే. నెంబర్ 2, ఈరోజు ఈ పైవానికి సంబంధించి ప్రెస్ మీట్ ఎవరు పెట్టారో ఎవరు పెట్టించారో కావలి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. పాపం అమాయకులైన వివేకుల మీద, కొంతమంది నాయకుల మీద, మా నాయకుల మీద ఎవరైతే మా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారో కొంతమంది మీద ఆ కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా ఎవరు ఈరోజు ఆయన పెట్టే కేసులకు లేదా ఆయన జైలుకు పంపిస్తే అయ్యో అనేవో ఎవరు లేరు, అన్నిటికీ సిద్ధం.
నువ్వు ఇంకా 10 కేసులు పెట్టుకున్నా మాకేం బాధ ఏం లేదు. ఎందుకంటే మేమేమి ఎక్కడ కూడా నీలాగా అక్రమాగా అన్యాయం చేయలేదు. కాబట్టి మేమేం భయపడాల్సిన పని కూడా లేదు. ఆ ధైర్యం మాకుంది. అదేవిధంగా ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి, కావలి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పక్కన నుంచితే ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన చేసిన ఈ సంవత్సరంలో ఆయన చేసిన ఘనకార్యాలు నేను చెప్పాలి. ముఖ్యంగా ఉంటారు పేదవాళ్ళు, కొన్ని స్థలాలు ఆకుపై చేసుకుంటారు, ఉండేదానికి పాపం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఎప్పటి నుంచో పాల్గొంటూ ఉంటారు. ఆయన చేసిన ఘనకార్యాలు నెంబర్ 1, మానస సెంటర్ వద్ద నట్రాజ్ అనే యువకుడు డ్యాన్స్ మాస్టర్, మీ అందరికీ తెలుసు. అతను ఎంతోమంది పిల్లలకి డ్యాన్స్ శిక్షణ ఇస్తూ ఉంటాడు, అట్లాగే కావాలి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు. అది ఆయన వృత్తి. ఆయన ఆ నట్రాజ్ అనే యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిద్ధమనే సభకి కొన్ని ప్రోగ్రామ్స్ మేము అప్పచెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్ చేశాడు అని అతని మీద ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విచక్షణారహితంగా కర్రలతో ఏ విధంగా అతన్ని కూర్చోబెట్టి కొట్టారో, అతని ముక్కుకి ఏ విధంగా గాయమైందో, ఏ విధంగా ఈ పంతక్కడ రక్తమైందో, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కొట్టమన్నారు అని చెప్పి మరి అంత దుర్మార్గంగా కొట్టారంటే ఇది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా హర్షించారు కృష్ణారెడ్డి గారు. నెంబర్ 2, కావలి నియోజకవర్గంలో అందరికీ తెలిసి డాబా అంటే ఆర్కేడ్ డాబా, ప్రతి ఒక్కరు అక్కడ పోతూ ఉంటారు. అతను ఒక సందర్భంలో అనుకోకుండా అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసాడు పాపం కృష్ణారెడ్డి. ఎందుకంటే ఆ గతంలో ఆయన ఈయనకి పార్ట్నర్, ఆయన చేసిన అక్రమంగా ఆయన కూడా ఏదో మాట్లాడేశాడు. అది మనసుగా పెట్టుకొని కొంతమంది రౌడీ మోకని హోటల్లో 11 గంటలకి క్లోజ్ చేసే సమయంలో ఒక 10 మంది రౌడీ మూకను పంపించి అతన్ని కొట్టి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్తావా లేదా అని ఫోన్ ఆన్ చేసి వారు మాట్లాడు అంటే నీకు నచ్చకపోతే ఆ విధంగా కొట్టిస్తావా? అంతేకాకుండా ఎమ్మెల్యే కాడ ఉన్న భట్రాజు ఒక 4 ఉన్నారు. వాళ్ళకి ఎట్టగడా నేను చెప్తున్నా, పత్రిక ముఖంగానే చెప్తున్నా, నాకేం భయం లేదు. వాళ్ళు ఒకటే కోరిక, వాళ్ళ భగవంతుణ్ణి మరీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాకూడదు అని కోరుకోవాలి. మళ్ళీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కాకూడదు, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకూడదని వాళ్ళు కోరుకోవాలి. అయిందంటే మటుకు నేను చెప్తున్నాను, గుడ్డ గోడ తీసి వాళ్ళకి సినిమా చూపిస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ నేను అక్రమాలు చేస్తుంటే అక్రమాలు చేసే కానీ రాయండి, మీడియా సోదరులు అందరికీ కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను చేస్తుంటే మీరు ఈ అక్రమాలు చేశారు, ఇది దోచుకున్నారు, మా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిన 123 ఎకరాలు కబ్జా చేశారు, గ్రామ మాఫియా అంతా మీరు చేశారు, సముద్రంలో ఉన్న చేపలన్నీ మీరు అమ్మేస్తున్నారు అని రాసుకోండి, తప్పు లేదు. నేను ఏం మాట్లాడినా అదే రాయండి. కృష్ణారెడ్డి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు ఏది మాట్లాడితే అదే రాయండి, దాంట్లో తప్పు లేదు. ఎలక్షన్స్ అప్పుడు అంటావా, నేను అనుకోవచ్చు, ఆయన అనుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు, అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయింది. కానీ ఒక
వివేకగా ఒక భట్రాజుగా ఉన్నాం మీరు ఈరోజు. ఎందుకంటున్నా అంటే భట్రాజు కానీ మీరు చేసే పనులు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అంటున్నా నలుగుని, అందరిని కాదు, ఆ నలుగుని. మీరు 10 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గ ప్రజల చేత ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా ఉన్నా. అటువంటి నన్ను మీరు సంస్కారం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు సంబోధిస్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. అట్లాంటివి చెప్పాల్సిన బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా ఆయన మీద ఉంది. కానీ అతను సునకానందం పొందుతూ ఉన్నాడు. అందుకే చెప్తున్నా ధైర్యంగా. ఎందుకంటే లోపగా నిన్న రికార్డు చేసుకుని ఆయన చూపించాడంట. రికార్డింగ్ చేయించుకున్నా చేయించిపోయినా, ఆయన చూసినా చూడకపోయినా ఈరోజు నేను చెప్తున్నా, ఆ నలుగురికి వాళ్ళు భగవంతుని ప్రార్థించుకోవాల్సిందే. ఆ నలుగురు అటువంటివి మీడియా వాళ్ళకి నేను చెప్పేది. మేము ఇప్పుడు నేను ఈరోజు ఏం మాట్లాడుతున్నా అది రాయండి, తప్పే లేదు. కృష్ణారెడ్డి గారు ఏమన్నా కూడా రాయండి నా మీద. ఎందుకంటే ఆయన అట్ట అసభ్యకరమైన వాడితే ఆయన వాడకపోవచ్చు, నేను వాడను. కానీ మధ్యవర్తు ఈ విధంగా ఇవి రాయటం అనేది తప్పు అంటున్నా. నేను అదే చెప్పింది. ఇప్పుడు నా మీద ఎన్ని అక్రమంగా రాసుకోండి, ఏమైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఎందుకంటే కావాలని వేసుకోక పెద్దగా తీసి ఓటాం. అదేవిధంగా ఆర్కే డాబా కృష్ణారెడ్డిని కొట్టించడమే కాకుండా ఆ నలుగురు వివేకులు ఆర్కే డాబా అనే దాంట్లో కుక్క మాంసం కలుపుతున్నారు. ఈ విధంగా రాసేసి ఆర్కే డాబా అనే దాన్ని మూసేస్తారా లేదా అని హెల్త్ ఇన్స్పెక్టర్స్ని పంపించి దాని మీద రిపోర్ట్స్ రాయించి ఇంతటి కక్ష సాధింపు కృష్ణారెడ్డి గారు అవసరమా? నోటికాడ కూడు కొట్టడం అవసరమా? ఇది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా చూస్తూ ఉండగా మీరు చేయాలనుకుంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ఈ విధంగా నోటికాడ కూడు కొట్టే విధంగా, ఒక వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టే విధంగా మేమైతే ఎప్పుడు చేయగా ఈరోజు మీరు చేస్తున్నారు. ఆ హోటల్ని మూయించేసి అక్కడే మగా ఇంకొక డాబా పెట్టించి ఈయన ఓపెనింగ్ పోతాడు. ఇంతకంటే దారుణం ఉందా? కావలి ప్రజగా, మేధావుగా, అసోసియేషన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆలోచించండి. కక్ష సాధింపు చేయంటే అటువంటి పాపం రాజయ్య వైస్ ఎంపీపీ తుమ్మగపెంట, అతను ఎన్నో సంవత్సరాలుగా అతను ఎంత ఆస్తిపెట్టు, ఎంత 80-50 ఎకరాల ఆస్తిపోయాడు. అతను అన్నీ పాపం అమ్మేసుకున్నాడు. ఆయనకున్నది ఏదో కొంత భూమి ఉంది, 1000 గుంట వేసుకున్నాడు. దాన్ని నిర్దాక్షిణ్యంగా అక్కడ రెచ్చగొట్టి ఆయన కన్నీ లాగేసుకున్నాడు. మచ్చికాడు పాపం రాజయ్య, ఎక్స్ ప్రెసిడెంట్, తుమ్మగపెంట సర్పంచి. ఆమె ఆయన వైఫ్ కూడా ఇంతకుముందు సర్పంచ్, ఆయన సర్పంచ్, ఇప్పుడు వైస్ ఎంపీపీ. అతను వచ్చి పాపం ఇక్కడ ఏడుస్తా చెప్తా ఉంటే నాకు బాధ. నాకు తెలియదు, 4 రోజుల కిందట వచ్చి చెప్పాడు నాకు, ఈ విధంగా అన్యాయం చేశాను నేను. ఇవన్నీ అవసరమా? నోటు కాడ కొట్టేది అవసరమా? అదేవిధంగా